నింపిన తర్వాత ఆ వర్మీ పిట్స్ నింపక ముందు ఒక లేయర్స్‌ని తయారు చేయాలి. అందులో ఆహ్, మనకి వాడి పడేసిన కొబ్బరి టెంకులు, గోనులు ఇలాంటివి వెయ్యాలి. వేసిన తర్వాత ఈ వర్మీ బయట నుంచి వచ్చినటువంటి ఈ తడి చెత్త నింపి దాని మీద గోనులను పరిచి ప్రతిరోజు తడుపుతూ ఉండాలి. ఈ తడపడం ఎంతకాలం అనంటే నియర్ అబౌట్ 2 మంత్స్. 2 మంత్స్ వరకు ఈ తడిని ఈ వర్మీ పిట్స్‌లో ఉన్నటువంటి ఈ చెత్తని తడుపుతూ ఉండాలి. తడుపుతూ వర్మీస్‌కి ఒక రైట్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయాలి. ఆ వర్మీస్ క్రియేట్ చేయకపోతే వర్మీ చనిపోతే మళ్ళీ మనకు చెత్త అనేది తయారు అవ్వదు. అందుకని ఇక్కడ నుంచి తీసుకొచ్చిన చెత్తను వేసిన తర్వాత వర్మీస్‌ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి దాని మీద మనం గోనె కప్పి ప్రతిరోజు తడుపుతూ ఉండాలి. తడిపిన తర్వాత ఈ ప్రాసెస్ ఎంతకాలం అంటే నియర్ అబౌట్ 60 డేస్. ఇట్ టేక్స్ అబౌట్ 60 డేస్ టు ప్రిపేర్ ఏ వెరీ నైస్ ఎరువును తయారవుతుంది. ఆ ఎరువు అనేది తయారవడానికి నియర్ అబౌట్ 2 మంత్స్ పడుతుంది. అంటే టోటల్‌గా ఇంటి ఒక చెత్త అనేది 2 నాడెపుల్లోకి వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ నియర్ అబౌట్ 40 డేస్ టు నియర్ అబౌట్ 2 మంత్స్ ప్లస్ 2 మంత్స్ అబౌట్ 4 మంత్స్ ఇట్ టేక్స్ టు గెట్ ఏ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌లో ఒక ఎరువును తయారు చేయడం పట్టేటటువంటి సమయం. అది దీని తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం.